he told very clearly, I want to take all the policies to the next level. I am a pro-industry. I am available 24/7 for all of you. So you need not hesitate to come to my office. You're almost welcome every time. And you also spoken about the tourism, new tourism policy and energy policy and solar energy also. And also he said to us about his vision for the comprehensive master plan of Telangana, including the entire rural districts also. That is where he generally speaks about urban, semi-urban and rural. And also his main thrust on Musi River front development and also the metro extension and realignment. So that has given an idea that let us follow the leaders' footsteps. And we, in this summit, we are whatever the vision of the Chief Minister, Government of Telangana, and Sridhar Babu Garu, and all the cabinet ministers, that vision CA has taken up. We are just, it's an initial meeting. With a short span of time, we could able to start this, and we have a lot of constraint in getting the foreign speakers, but this is only starting. We will have more and more brainstorming sessions in future, but we have explained in the pavilion a few of the projects done elsewhere globally, and there are very good eminent speakers in various sessions. Kindly stay here entire day. That will really help you. Some investors also there, apart from consultant, developer friends are there. So IT sector, different sectors, experts are here. I would like to congratulate Sridhar Babu Garu and the Honorable Chief Minister and entire cabinet for the successful the business generation for our state at the Davos. And it helps entire state, every sector including real estate, and entire the government deserves, Sridhar Babu Garu, Revanth Reddy Garu deserves your standing ovation. మేము ఈరోజు జరిగిన కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది మరి దీంట్లో అనేక సంవత్సరాలుగా గత 3-4 దశాబ్దాల నుంచి ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు అవుతా ఉన్న రియల్ ఎస్టేట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న వారందరినీ కూడా కలుసుకోవడానికి ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు శేఖర్ రెడ్డి గారు మరి వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ మీటింగ్స్కు నేను కానీ గవర్నమెంట్ తరఫున మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సీనియర్ ఆఫీసర్ గారు రావడం జరిగింది. ఈరోజు మేము ఏం చెప్తా ఉన్నామంటే పరిశ్రమలకు సంబంధించి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ అదేవిధంగా రియల్ ఎస్టేట్కు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్ర ప్రగతిలో వారు కూడా భాగస్వాములు కావాలి. వారందరి పాత్ర కూడా ముఖ్యం. ఆ క్రమంలో వారిచ్చే మంచి సలహాలు, సూచనలు తీసుకుని మా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని వారికి తెలియజేయడానికి వచ్చాం. మరో ప్రధానమైన అంశం ఈరోజు మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి విషయంలో రాష్ట్ర పట్టణాభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి రాబోయే కాలంలో రాష్ట్ర ప్రగతిలో ఒక చిహ్నంగా నిలబడాలి మూసీ రివర్ అభివృద్ధి అని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి ప్రత్యేకమైన ఆలోచనతోని ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలనే ఆలోచనతోనే మేము ఆ ఆలోచనలను వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఫీల్డ్లో వారి ప్రత్యేకత, వారికి సంబంధించిన అనేక అనుభవాలను కూడా దీంట్లో ఇమడింపు చేయాలనే ఒక ఆలోచనతోనే వారి ముందట మా ఆలోచన విధానాన్ని పెట్టడం జరిగింది. సో రాబోయే కాలంలో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా, దానివల్ల ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉంటున్న ప్రజానికానికి వసతులతో కూడుకొని రేపు వారికి ట్రాన్స్పోర్ట్లో పరంగా కానీ వారికి కావాల్సిన సౌకర్యాల విషయంలో కానీ ఉపయోగపడే విధంగా మనం ఈ మూసీ రివర్ ఫ్రంట్ తీసుకెళ్లే కార్యక్రమం. ఒకటి, ఉపాధి కల్పించే ప్రయత్నంలో పెద్ద ఎత్తున దానివల్ల ఉపాధి కలగాలని స్థానికంగా ఉన్న స్ట్రీట్ వెండర్స్ ఇప్పుడు ఆ మూసీ రివర్ ఫ్రంట్ పరంగా అనేక మంది చిన్న చిన్న ఉపాధి చేసుకుంటూ బతుకుతున్న వారికి కూడా ఇప్పుడు కొత్తగా మేము క్రియేట్ చేసే ప్లాట్ఫామ్లో ఇంకా పెద్ద ఎత్తున వారు భాగస్వాములు కావచ్చే ఒక అవకాశం కల్పించబోతా ఉన్నాం. అందుకోసమే ఆ చుట్టుప్రక్కల ఉన్న వారికి ఇంకా పెద్ద అవకాశం కల్పించే ఒక ప్రయత్నం, ఉపాధి కలిగించే ప్రయత్నం. మళ్ళీ ఈ మొత్తం హైదరాబాద్కు సంబంధించి ఇప్పటివరకే ఒక బ్రాండ్ నేమ్ ఉంది. 4 దశాబ్దాల కాలం పాటు మనం కృషించి క్రియేట్ చేసిన ఈ బ్రాండ్ వాల్యూని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కూడా ఒక ప్రధాన పాత్ర వహించే క్రమంలో నేను పారిశ్రామికవేత్తలను, అదేవిధంగా మీలాంటి వారిని, మీరందరూ కూడా స్టేక్ హోల్డర్సే, మీ అంటే అభిప్రాయాలను కూడా తీసుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. మాకు ప్రధానమైన అంశము చిన్న వ్యాపారస్తులు, మా ప్రధానమైన అంశము ఈ పట్టణాభివృద్ధికి సంబంధించిన కనీస వసతులు.
సౌకర్యాలు, డ్రైనేజ్ సరిగ్గా ఉండాలి, సీవరేజ్ సిస్టమ్స్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ బాగుండాలి. ఈ ప్రాంతంలో ఈ గ్రేటర్ హైదరాబాద్లో నివసిస్తూ ఉన్న ఈ ప్రాంత వాసులకు అన్ని తీర్ల వసతులు ఉండాలనే ఆలోచనతోనే ఈ మూసీ రివర్ ప్రక్షాళనే కాదు, ఇది ప్రక్షాళన చేయాల్సిన అంశంతో పాటు దాన్ని పూర్తి స్థాయిలో రివర్ ఫ్రంట్ చేసి ఒక కమర్షియల్ యాక్టివిటీ తీసుకొచ్చి ఉపాధి కల్పించే కార్యక్రమం చేసి చాలామంది చిన్న వ్యాపారస్తులకు ఒక అవకాశం కల్పించి వారికి ఆర్థిక పరంగా వారికి ఈరోజు ₹1 సంపాదిస్తే ₹10 సంపాదించే అవకాశం ఇచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో వారి ఆలోచన విధానం పోయింది. మేమేం చేస్తూ ఉన్నాం, హౌసింగ్ దానికి సంబంధించిన ఇన్కమ్ లెవెల్స్ పెంచేది, గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఒక కొత్త ప్రణాళిక, ఒక కొత్త ఊపు, ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చే ప్రయత్నంలో ఇది ఒక అంశం. ఇదే మొత్తం అంశాలేమి, ఇది ఒక ప్రధానమైన అంశం. ఇంకా అనేక అంశాలు ఉంటాయి. ఆ అంశాలను కూడా మళ్ళా రాబోయే కాలంలో మీకు తెలియజేస్తాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ గారు, ఇతర అధికారులు కూడా మొన్న ఎక్కడైతే మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయో రివర్ ఫ్రంట్ విషయంలో దాని గురించి స్టడీ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడే మొదలు పెట్టాము. ఒకటే అడుగు 40 రోజులు అవుతుంది కదా, మొత్తం ఒకటే రోజు ఎట్లా చేస్తాం? 40 రోజుల నుంచి మెల్లమెల్లగా 5 సంవత్సరాలు మా ఫస్ట్ టర్మ్ కంప్లీట్ అయ్యే మీ పూర్తి స్థాయిలో ఆన్సర్ మమ్మల్ని అడగకుండా